వేదిక మీదకి వెళ్ళాం. ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులు అర్పించాం. అది అన్నిట్లో విజువల్స్ వచ్చినాయి, మేము కూర్చున్న విజువల్స్ వచ్చినాయి, అలాగే మాట్లాడుకున్నటువంటి ఇది వచ్చింది. పైకి వెళ్ళాం, నివాళులు అర్పించాం. తర్వాత కొంతమంది మాట్లాడారు, తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడా. తర్వాత నేను 12 బయలుదేరి విజయవాడ వచ్చేసాను. దాని తదనంతరం నేను నిన్న సాయంత్రం 27వ తారీఖు సాయంత్రం మా రాష్ట్ర పార్టీ మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర స్టార్ట్ చేయమన్నారో అది స్టార్ట్ చేసాం. అక్కడే నేను మీడియాతో మాట్లాడింది. ఈలోపు కొన్ని మీడియాలు స్క్రోలింగ్లు, స్టోరీలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఇష్టాలు అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు. వీటి వల్ల పార్టీకి ఒక అనుమానం బయలుదేరింది. బోండమ్మ మాట్లాడా ఇట్లాగాని. నేను అసలు అదే అడిగా. ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడానో, ఏ వీడియోలో అయినా కానీ, ఏ ఛానల్లో కానీ, ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ సెల్ఫ్ వీడియోలో కానీ మాట్లాడానో చూడమని అని చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కొన్ని దుష్టశక్తులు చేసినటువంటి ఓవర్ హైప్ వల్ల పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని నాతో వివరణ తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ఇవాళ 4ంటికి టైం ఇచ్చారు, 4ంటికి రమ్మన్నారు. 4ంటికి వచ్చాం, వాళ్ళతో కూర్చున్నాం, అన్ని విషయాలు అడిగారు, అన్ని విషయాలు చెప్పాం. కానీ నా మాటలను వక్రీకరిస్తూ, నేను అనన్న మాటలని స్క్రోలింగ్లు వేస్తూ, ఏ అయితే కొన్ని దుష్టశక్తులు తమ ఇష్టారీతను నేను మాట్లాడనని చూపించారో అవన్నీ వీడియోలు చూపించమని అడిగాం. మీరు మాట్లాడలేదని ఆశ్చర్యపోయారు, మాట్లాడలేదని చెప్పాం. దాంతో విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు చర్చించడం జరిగింది, అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను డైరెక్ట్గా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో చూసుకొని అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది. వారు ఇచ్చినాక వారిద్దరితో కూడా మాట్లాడతా. బోండా ఉమా ఏ రోజు పార్టీ లైన్ను దాటలేదు, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించలా. ఏ రోజు అంత అవసరం లేదు, ఏ రోజు కూడా ఆ పని చేయలే. పార్టీ కోసం 2019-24లో ప్రాణాలకు తెగించి ఆ రోజు పోరాటం చేశాం, పార్టీని నిలబెట్టుకోవడం కోసం. ఇదే పార్టీ ఆఫీసు బద్దలు కొట్టిన రోజున నేను ఇక్కడే ఉన్నా. నిరహాధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు చేసినప్పుడు సవాల్ చేసాం ఆ రోజు, ఇప్పుడు రండి ఇక్కడ ఉన్నాం అని చెప్పి. మాచర్లో అటాక్ చేసిన రోజున భయపడకుండా పార్టీకి పనిచేసాం. గుడివాడలో చంపబోతే పార్టీకి పనిచేసాం భయపడకుండా. అలాంటిది ఇవాళ అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, అనవసరమైనటువంటి విషయాలు కొన్ని దుష్టశక్తులు ప్రచారం కల్పించి తీసుకొచ్చారు తప్పితే పార్టీకి వ్యతిరేకంగా బోండా ఉమా మాట్లాడింది లేదు, పార్టీ లైన్ తప్పింది లేదు, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, మాట్లాడబోడు కూడా బోండా ఉమా. అదే మాట క్లియర్గా చెప్పాం. రేపు మళ్ళా బాబు గారిని, లోకేష్ గారిని ఇద్దరిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా వారికి కూడా జరిగినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది ఆయన ఇచ్చిన వివరణ తాలూకు డీటెయిల్స్. చెప్తున్నారు 3 దశాబ్దాలుగా అంటే 30 ఏళ్లుగా అంబటితో పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయం కొద్దీ మాట్లాడాను తప్ప పార్టీ లైను నేను ఏనాడు దాటలేదు అని చెప్పి బోండా ఉమా వివరణ ఇస్తున్నారు.